వందే మాతరం. మహాకుంభమేళా సందర్భంగా త్రివేణి సంగమంలో స్నానం చేస్తే ఆధ్యాత్మిక ఉన్నతి కలుగుతుందని హిందువుల విశ్వాసం. అందుకే అక్కడ దాదాపు 60 కోట్ల మంది స్నానాలు చేశారు. తమ పెద్దలు, తమ ఋషులు ఏర్పరిచిన సంప్రదాయం అంటే హిందువులకి అంత గౌరవం, అంత నమ్మకం. ఆ త్రివేణి సంగమంలోని నీటిలో ఆ సమయంలో ఏదో ప్రత్యేకమైన శక్తి ప్రవేశిస్తుంది అని కూడా వారి విశ్వాసం. అయితే దీనికి సంబంధించి ఒక ఆసక్తికరమైన విషయం వెలుగులోకి వచ్చింది. ఆరా మెషిన్తో త్రివేణి సంగమంలోని నీటిని తీసుకువచ్చి ఆరాని కొలిచినప్పుడు ఆ నీటి ఆరా 33 మీటర్లుగా తేలింది. ఆరా అంటే ఒక రకమైన లైట్ ఎనర్జీ అన్నమాట. సాధారణ మనుషులకి ఉండే ఆరా 3 నుంచి 4 మీటర్లు. యోగ సాధన, ఆధ్యాత్మిక సాధన చేసేవారి ఆరా మరింత ఎక్కువగా ఉంటుంది. తులసి మొక్క ఆరా 6 మీటర్ల కన్నా కొద్దిగా ఎక్కువగా ఉంటుంది. రావి చెట్టు ఆరా 10 మీటర్ల పైనే. మన గోమాత అంటే దేశీ ఆవు యొక్క ఆరా 14 మీటర్లు. కొన్ని సంవత్సరాల క్రితం త్రివేణి సంగమంలో సాధారణ సమయంలో నీటి ఆరా కొలిచినప్పుడు అది 9 మీటర్లుగా ఉన్నది. మన ఇళ్ల దగ్గర వాడే బోర్ వాటర్ లేదా మంచినీటి ఆరా మెషిన్తో కొలిచినప్పుడు 3 మీటర్లకు అటు ఇటుగా ఉన్నట్టుగా తేలింది. 144 సంవత్సరాలకు ఒకసారి ఏర్పడే ఈ ప్రత్యేకమైన గ్రహ సంయోగం సందర్భంగా త్రివేణి సంగమంలోని నీరు 33 మీటర్ల ఆరా కలిగి ఉండడం గొప్ప ఆసక్తి కలిగించే విషయమే.